హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. విష్ యూ హ్యాపీ ట్యూస్డే. ఇక్కడ చూడండి మన గార్డెన్ ఎంత బాగుందో. క్లైమేట్ కూల్ అయిందండి. కొద్దిగా రేణిగుంటలో ఎండలు తగ్గినాయి, మబ్బులు వేసుకున్నట్టుగా ఉంటుంది. తగ్గినాయి అంటే వేడైతే తగ్గలేదు, కొంచెం చల్లబడింది. ఇదిగోండి తిరుమల హిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ తిరుమల హిల్స్ చూసి ఆనందపడడం కంటే అక్కడ ఉండే వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు సదా హరినామ జపం వినిపిస్తూనే ఉంటుంది. తిరుమల 4 వైపులా ధ్వనులు వినిపిస్తూనే ఉంటాయి కదా. అలా వింటూ ఉంటే గోవిందనామాలు హరినామాలు వింటూ ఉంటే మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది కదండి. పనికిరాని ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు, వాళ్ళ మీద వీళ్ళ మీద ద్వేషము, ఈర్ష్య ఇలాంటివేవి కూడా వెళ్ళవు కదా బుద్ధిలోకి. మన మనసు కూడా మంచిగా ఉంటుంది, మంచిగా ఆలోచిస్తుంది. ఇదిగోండి ప్రతిరోజు నా డైలీ రొటీన్ వర్క్లు అండి ఇవి. ఒక్క పని ఆపినా ఎక్కడక్కడ ఆగిపోయినట్టు అనిపిస్తాయి. అంటే రోజు జరగకుండా అయితే మానదు, కానీ పనులైతే ఎప్పటికప్పుడు చేసేసుకుంటూనే ఉండాలండి. అన్ని పనులు అయిపోతూనే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడైతే కూరగాయలన్నీ ఉదయాన్నే పీలర్తో పీల్ తీసేస్తున్నానండి. క్యారెట్, ముల్లంగి 2 బయట తీసాను. క్యారెట్ ఫ్రై చేద్దాము, ముల్లంగి సాంబార్ చేద్దామని రెడీ చేస్తున్నానండి. ఇదైతే ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉండాల్సిందే కదండి. రోజువారీ పనులు ఒక్క పని ఆపినా ఇంకొక పని గుర్తొస్తూ ఉంటుంది. ఈ పని చేస్తేనే ఆ పని చేసే సందర్భాలు కూడా ఉంటాయి. ఆడవాళ్ళకి పనులు లేని రోజు ఏ రోజు ఉందండి. అయితే మనం కూరగాయలు కట్ చేసి పెట్టుకోవడానికి అంటే ఈజీగా ఇంకొక పని ఉండదండి. ప్రతిరోజు కూడా రేపు చేసే కూరలు ఈరోజే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా ఈజీగా ఉంటుంది కదండి. ఇక్కడైతే నేను క్యారెట్ తీస్తూ ఆలోచిస్తున్నా, నేను ఎందుకు కట్ చేసి పెట్టుకోలేదు అని. ఏ రోజుకు ఆ రోజు ఏదో ఒక పని పడుతూనే ఉందండి. ఏ రోజు ఖాళీ లేదు, ఖాళీ ఉంది అనుకునేదానికి లేదు. ప్రతిరోజు కొత్త కొత్త పనులు. ఈరోజైతే బియ్యము అదొక తెల్ల పురుగు పట్టేసిందండి ఉప్పుడు బియ్యంలో. ఇప్పుడే అవంతా తీసి ఆరబెట్టి ఎండ వస్తుంటే వాకిటి ముందు ఎండలో పోసేసి వచ్చాను. ఎండలో పోయకూడదు బియ్యం అంటారు, కానీ తప్పదు కదండి. పురుగంతా పోవాలి అంటే కొద్దిసేపు ఎండలో పోస్తేనే మంచిది, ఉప్పుడు బియ్యమే కదా అని అలాగ పోసేసి వచ్చాను. ఇదిగోండి ముల్లంగి కూడా పీలర్తో తీసేస్తేనే మంచిదండి సాంబార్లు. ఎందుకంటే ఎరువులు అవన్నీ వేసి ఉంటారు కదా, అలాగా వాటిని అలాగే వాడుకోవడం మనకు మంచిగా అనిపించదు. ఇదిగోండి 3 ముల్లంగి సాంబార్ నేను తిననండి, ఇంట్లో వాళ్ళకే ఎక్కువైపోతుంది. కానీ ఇంకొకటి 2 వేసి చేద్దామంటే ఇంకొకటి మిగలబెట్టి పెట్టాల్సి వస్తుంది. మళ్ళా దానికోసం అదొక్కటి ఏం చేయలేము. ఫ్రై చేసినా చాలదు, చట్నీ చేస్తే తినరు. ఇలా ఆలోచిస్తూ 2 కట్ చేద్దామా 1 కట్ చేద్దామా అని ఆలోచిస్తూ తీస్తున్నాను. ఇదిగోండి ఇటు పీలర్తో పీల్ తీసేసిన తర్వాత ఇటు అటు కట్ చేసి ఇచ్చామంటే మా వారు కూడా ఓపిక ఉంది అంటే అలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తారు. అడగాలి, ఇంకా కట్ చేసి ఇవ్వగలరా మీరు, నేను ఈ లోపల వేరే పని చేసుకుంటాను అని రిక్వెస్ట్ పెడితే వాళ్ళు రిజెక్ట్ చేస్తారా లేదా యాక్సెప్ట్ చేస్తారా అనేది మనం ఆశించే పని కాదండి. వాళ్ళకి మూడ్ ఎలాగ అనిపిస్తే అలాగే చేస్తారు. నా వల్ల కాదు పో అన్నారంటే మనం ఇంకేం చేయలేము. ఒక్కొక్కసారి నేను కూడా కేకలేస్తూ ఉంటాను, అన్నీ నేనే చేసుకోవాలంటే ఎలా, మీరు కూడా ఏదో ఒక పని చేయాలి కదా అని చెప్పి చేయించుకోవడం వృధా కదండి. చెప్పి మాకు మెడిటేషన్ క్లాసుల్లో చెప్పిస్తారండి. పని వాళ్ళంతట వాళ్ళు చేసేవాళ్ళు దేవతలు, చెప్తే చేసేవాళ్ళు మనుషులు, చెప్పినా చేయని వాళ్ళు డాష్ డాష్ డాష్. అది మీరే ఉంచుకోవాలి, ఆ బిరుదుని మేము చెప్పలేము అని చెప్తారు. అంటే ఇంట్లో ఎవరు చెప్పినా చెప్పకపోయినా మీ పనులు మీరు కరెక్ట్గా చేసుకోవాలి, ఒకరి మీద ఆధారపడకూడదు అని మోటివేషన్ క్లాసెస్ కూడా ఉంటాయండి మాకు.
అవన్నీ వింటుంటే మనల్ని మనం తప్పకుండా పరివర్తన చేసుకుంటాము. అయితే బయట వాళ్ళకైతే ఆ విషయాలు ఏమేమి చెప్తారనేది బయట వాళ్ళకి తెలియదు. ఏదైనా సరే ఈరోజు నేను ఒక క్లాస్లో ఒక పాయింట్ విన్నానండి. లడ్డూని బేకరీ స్వీట్ స్టాల్లో చూస్తూ నోరు తీపి చేసుకోలేం కదా, అది చూస్తూ ఉంటే నోరు తీపిదనము ఆ రుచి తెలియదు కదా, కళ్ళతో మాత్రమే చూస్తాము. ఎప్పుడైతే దాన్ని కొని తీసి నోట్లో పెట్టుకుంటామో నములుతామో అప్పుడు నాలుక రుచి తెలిసి ఓహో లడ్డు అంటే ఇలా ఉంటుంది అనేది మనం యాక్సెప్ట్ చేస్తాం. ఊరికే చూసేసి అది ఇలా ఉంటుంది ఆహా ఓహో అనుకుంటే దాని రుచి మనకు అనుభవం కాదు కదా. అలాగే ఏదైనా సరే మంచిని మనం అలవాటు చేసుకుంటే మనము మంచిగా సుఖం తీపి అంటే మన జీవితం మంచిగా ఉంటుంది. ఆ లడ్డు లాగే తీపిగా ఉంటుంది. తీపిగా అంటే చక్కెర గురించి కాదండి. ఎక్కడైతే వెజిటబుల్స్ కట్ చేసేసిన తర్వాత బట్టలు మడుచుకుంటున్నానండి. టీవీ పెట్టాను. అంటే మధ్యాహ్నం వర్క్ అండి ఇది. మధ్యాహ్నం తినేసిన తర్వాత ఇలా బట్టలు మడుస్తున్నాను. చెప్తున్నాను కదా ప్రతిరోజు ఏదో ఒక పని ఉంటుందండి. నిన్నంతా నీళ్ళు వచ్చాయి, బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేయడము, పైకి కిందకి దిగడము, పైన థర్డ్ ఫ్లోర్లో అంటే సెకండ్ ఫ్లోర్ పైన ఉంటుందండి వాటర్ ట్యాంక్స్. అవన్నిటికీ ఇళ్లలో వాళ్ళు బాగా నేర్చుకున్నారండి. వాళ్ళే మీరు ముందేసుకొని మాకు తిప్పండి వాళ్ళు అంటారు. ఓనర్ నేను కాదు, వాళ్ళు ఓనర్లు అయిపోయినట్టున్నారు. నాకు ఒక్కొక్కసారి చెప్పలేనంత బాధ ఇస్తుంది. కోపంగా అరవలేము. ఎందుకంటే మీరు వెళ్ళి నేర్చుకునింది అదేనా అని తిరిగి మనల్ని అడగచ్చు. వాళ్ళు అడగక ముందే మనం జాగ్రత్త పడడం మంచిది కదా. చెప్పని కూడా చెప్తానండి. ముందు మీరు వేసుకొని నాకు తర్వాత వాళ్ళు తిప్పండి. మీరు నాకంటే ఎంత చిన్నోళ్ళు, మీరు పైకి వేసుకొని నాకు చెప్పండి, నేనే పోయి వేసుకుంటానంటే వినరే. ముందు మీరు వేసుకోండి అంటే తర్వాత మేము వేసుకుంటాము అంటారు. ఇంకేమనలేక నేను పైకి వెళ్ళి వాళ్ళు మార్చుకొని వేసేసుకొని ఇంకొకరికి నేనే మార్చేస్తూ ఉంటా వాళ్ళు. ఎందుకంటే చెట్లు ఉన్నాయి అక్కడ, నీళ్లు పడుతూ ఉంటానా, నిండిపోయి కింద పోతుందంటే ఇంక నేనే మార్చేయాల్సి వస్తుంది. అలా ఉంటుంది దినచర్య నాకు. పని ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు నా దగ్గర బాగా చేయించుకోవడం అలవాటైనట్టుంది వీళ్ళకి అనుకుంటూ ఉంటాను నేను. ఇక్కడ చూడండి బ్లౌజ్ అయితే మొన్న స్టిచ్చింగ్ చేశాను కదా, ఈ బట్టలు మడిచేసిన తర్వాత వేరే వాళ్ళు వస్తామని ఫోన్ చేశారండి. ఇంక నేను వెళ్ళి పడుకునేసాను అనుకో, ఇంక అస్సలు లేలేను. ఇంకా అందుకని వాళ్ళు వచ్చే లోపల ఈ బ్లౌజ్ కొద్దిగా అంటే ఈ జాకెట్ కొద్దిగా ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇక్కడ నేను బ్లౌజ్ కుడుతున్నానని చెప్పాను కదా, మధ్యలో తెలిసిన వాళ్ళు వచ్చి బెల్ వేసేసారండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇంక తప్పనిసరిగా వెళ్ళాల్సి పడింది. ఏం చెప్తూ వెళ్ళాను అనేది కూడా గుర్తులేదు. ఐ ఆమ్ వెరీ సారీ ఫ్రెండ్స్. ఇదిగోండి బ్లౌజ్ రెడీ చేసేస్తున్నాను. వాళ్ళు వచ్చే లోపల ఇది కుట్టేద్దామని కుట్టేస్తున్నాను. కొంచెమే ఫినిషింగ్ ఉండింది. ఇది కుట్టేస్తే ఇంకా ఈ బ్లౌజ్ పని పూర్తయిపోయినట్లండి. అంటే హెమ్మింగ్ హూకులు అది బ్లౌజ్ కుట్టినంత పని అండి. టైలరింగ్ చేసే వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది. బ్లౌజ్ ఏమో కుట్టేస్తాము, హెమ్మింగ్ హూకులు పెట్టాలంటే మాత్రం చాలా చాలా ఇబ్బంది వేస్తుంది. ఒకప్పుడు నేను నా మ్యారేజ్ అయిన కొత్తలో అంటే ఆ టైంలో మొదట్లో మా ఊర్లో అందరి బ్లౌజులు కుట్టేదాన్నండి. అన్నీ ఏమో చకచక కుట్టేసేదాన్ని. హెమ్మింగ్ అయితే రోజులు అలా పడుండేవి. అలాగుంటుందండి టైలరింగ్ పని. నా వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్.